ఛానల్ 5-9 ప్రొడక్షన్స్. ఇవాళ మాట్లాడబోయే మూవీ కొరియన్ 'కనకరాజు'. డైరెక్టెడ్ బై మేర్లపాక గాంధీ, స్టారింగ్ వరుణ్ తేజ్ అండ్ కమెడియన్ సత్య. ట్రైలర్‌లో చూపించినట్టు వరుణ్ తేజ్‌కి ఒక కొరియన్ గోస్ట్ పొసెస్ అయితది. దాని తర్వాత ఫాలోయింగ్ కియాస్, కాన్సిక్వెన్సెస్, కన్‌ఫ్యూజనే స్టోరీ. కాన్సెప్ట్‌గా చూస్తే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో యాడింగ్ కొరియా ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. కాకపోతే ఈ సెంట్రల్ పాయింట్‌కి రావడానికి ఫిలిం చాలా టైం వేస్ట్ చేస్తది. ఆల్మోస్ట్ 1 అవర్ ఇట్ మియాండర్స్ ఫైనల్లీ పాయింట్‌కొస్తది. బట్ ఫైనల్‌గా పాయింట్‌కొచ్చినాక గూడా రైటింగ్ ఈస్ వెరీ షాలో అండ్ చాలా సర్ఫేస్ లెవెల్ రైటింగ్. బిలో ఆర్డినరీ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ద మూవీ ఈస్ ఎ బోర్. ఇది నా షార్ట్ రివ్యూ. ఫాలో అలాంగ్ ఫర్ ద ఫుల్ రివ్యూ. మూవీ స్టార్ట్ అవ్వడమే ఈ కనకరాజు ఇంట్రడక్షన్‌తో జరుగుతది. అండ్ వాడేంటంటే వాడికి కోపమొస్తే ఎంత పెద్ద రౌడీ అయినా లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ ఇచ్చేస్తాడు. అండ్ చాలా తెలుగు సినిమాలలో ఉన్నట్టే వాడికొక బెస్ట్ ఫ్రెండ్ స్లాష్ రైట్ హ్యాండ్ మ్యాన్ స్లాష్ కమెడియన్ ఉంటాడు. ఆ కమెడియనే సత్య. తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఫైట్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ రొటీన్ ఫోర్స్డ్ కామెడీ సీన్స్ పెద్దగా నవ్వు రావు. అండ్ హీరోయిన్‌తో కొన్ని సీన్స్ అంటే హర్ డ్రీమ్ ఈస్ టు గెట్ ఎ జాబ్ ఇన్ కొరియా అండ్ షీ కెన్ స్పీక్ ఫ్లూయెంట్‌లీ ఇన్ కొరియన్. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఈ మూవీని అనంతపూర్‌లో సెట్ చేశారు. అండ్ ఆ కొరియా కనెక్షన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఒక కియా ఫ్యాక్టరీ, నిజంగా ఉన్న కియా ఫ్యాక్టరీలో కొంచెం షూట్ చేశారు. అండ్ ఈ లింక్ తోటి కొంచెం కొరియాకి లింక్ ఎస్టాబ్లిష్ చేస్తారు. విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉందంటే ఇదొక్కటే. మిగతా సినిమా అంతా జస్ట్ ఏదో టెంప్లేట్‌లో నడిచిపోతుంటది. ప్రమోషన్స్‌లో, ఇంటర్వ్యూస్‌లో హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు చెప్పింది ఇదొక హారర్ కామెడీ మూవీ అని. నేను ఆ ఇంటర్వ్యూస్ చూడకపోతే ఇది ఒక హారర్ మూవీ అని ఫీల్ అవ్వడం కూడా కష్టం. హారర్ వర్క్ అవ్వాలంటే 2 విషయాలు వర్క్ అవ్వాలి. ఒకటి ద ఫియర్ ఆఫ్ ద అన్‌నోన్. ఏం జరుగుతుందో తెలియదు అనే ఫీలింగ్. ఏం ఎక్స్‌పెక్టెడ్ చేయాలో తెలియని సస్పెన్స్. అది హారర్‌ని డ్రైవ్ చేస్తుంది. 2 ఎగ్జిక్యూషన్. జంప్ స్కేర్స్, అట్మాస్ఫియర్, క్రాఫ్ట్. హారర్ అంటే చాలా డైరెక్టోరియల్ జానర్. కానీ ఇక్కడ 2 ఫెయిల్ అయితాయి. అన్‌నోన్ ఎలిమెంట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ట్రైలర్‌లోనే హీరోకి కొరియన్ గోస్ట్ వస్తదని తెలుసు. సో అది పోయింది. కానీ ఎగ్జిక్యూషన్ బావుందా అంటే ఎగ్జిక్యూషన్ కూడా చాలా పూర్. జంప్ స్కేర్స్ ట్రై చేస్తారు. కానీ అసలు అవి వర్కౌట్ అవ్వదు. ఇంకా కామెడీ వస్తే సత్యకి ఒక రెప్యుటేషన్ ఉంది. మెడికోర్ స్క్రిప్ట్స్ కూడా సత్య వల్ల ఎలివేట్ అయ్యి కామెడీ వస్తదని. కానీ ఇక్కడ అది కూడా జరగదు. ఈవెన్ సత్య ఉన్న పెద్ద రావు. సో సూటిగా చెప్పాలంటే కామెడీ వర్క్ అవ్వదు. హారర్ వర్క్ అవ్వదు. అండ్ ముందు చెప్పినట్టు సెంట్రల్ పాయింట్ రావడానికే ఒక 40-45 మినిట్స్ పడతది. పోనీ వచ్చినాక హారర్ వర్క్ అవ్వకపోయినా ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయంటే లేదు. సేమ్ మళ్ళీ రొటీన్ ఫైట్స్. అసలు రెగ్యులర్ హీరో ఫైట్స్ లాగానే ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు దానికి ఒక ప్రాపర్ సెటప్ కావాలి. పర్టిక్యులర్ గోస్ట్ ఎందుకు కనకరాజుని చూస్ చేశాడు? పొజిషన్స్‌కి రూల్స్ ఏంటి? ఇప్పుడు పొజిషన్ నుండి బయటికొస్తాడు. అండ్ గోస్ట్‌ని పంపించడానికి రెమెడీస్ ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ పొజెస్ స్టేట్‌లో ఉన్న వరుణ్ తేజ్ గెటప్, యాక్టింగ్ చాలా డిఫరెంట్‌గా చాలా లేయర్స్‌తో ఉండాలి. దేర్ ఆర్ నో డీటెయిల్స్. ఇవన్నీ ఏమి ఉండవు. ఇట్స్ యాస్ ఇఫ్ ద డైరెక్టర్ ఈస్ నాట్ కమిటెడ్ ఇనఫ్ ఫర్ ద ఐడియా. ఏవో కొన్ని రూల్స్ చెప్తారు. కానీ అవన్నీ కూడా డెప్త్ లేవు. అండ్ ఆల్సో పైన ఉంటాయి అంతా. అండ్ ఈ ఐడియాకి పొటెన్షియల్ లేదా అంటే చాలా పొటెన్షియల్ ఉంది. మనం ఒక రిఫరెన్స్ ఇయ్యాలంటే 'అపరిచితుడు'. వి ఆల్ రిమెంబర్ ద థ్రిల్ వి ఫెల్ట్ వెన్ వి వాచ్డ్ 'అపరిచితుడు'. సో ఇక్కడ వరుణ్ తేజ్‌కి గెటప్స్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్, పెర్ఫార్మన్స్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్‌కి చాలా స్కోప్ ఉండేది. ఒకవేళ రైటింగ్‌ని సీరియస్‌గా తీసుకొని దీన్ని డెప్త్‌లో ఎక్స్‌ప్లోర్ చేసుంటే. కానీ లేదు. ఇట్ ఈస్ లైక్ లేజీ రైటింగ్. ఒక చిన్న మూవ్‌మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. హీరోయిన్‌కి వరుణ్ తేజ్ ఎట్లా పొసెస్ అవుతాడు అని రియలైజ్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్‌లీ ఆ మూవ్‌మెంట్‌లో మనకి ఒక సాంగ్ వస్తుంది. సాంగ్స్, మ్యూజిక్ ఫిల్మ్ లాగానే వెరీ బ్లాండ్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఫిల్మ్ పేరు 'కొరియా' అని పెట్టారు. పబ్లిసిటీ చాలా కొరియా అని చాలా చేశారు. సో వి ఐ ఎక్స్‌పెక్టెడ్ సమ్ విజువల్స్ ఆఫ్ కొరియా లొకేషన్స్ కానీ, కొరియన్ వరల్డ్ చూపియడం గానీ, అవన్నీ చూపిచ్చుంటే బావుండేది. బట్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ షాట్ ఇన్ ఇండోర్స్. ఆ చూపించిన కొంచెం కొరియా గూడా అది గూడా ఇంప్రెసివ్‌గా లేదు. సో, కొరియన్ కనెక్షన్ మోస్ట్‌లీ నేమ్ మాత్రమే. పెద్ద ఎక్స్‌ప్లోరేషన్ లేదు. ఇవన్నీ పక్కన పెడితే క్లైమాక్స్‌కొస్తే ఇట్స్ ఎ వెరీ అబ్సర్డ్ క్లైమాక్స్. సోల్స్ ఫ్లై అయితుంటాయి, ఫైట్ చేస్తుంటాయి. చాలా పూర్ వీఎఫ్ఎక్స్ ఉంటది. లాజిక్ లేదు అండ్ ఆ వరల్డ్‌లో ఉండాల్సిన రూల్స్ కూడా ఏం లేవు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే కొరియన్ కనకరాజు ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా. కానీ ఈ ఐడియాకి డీటెయిల్స్ లేదు, కమిట్మెంట్ లేదు. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇదొక హారర్ కాదు, ఒక కామెడీ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే డెడ్ ఆన్ అరైవల్.